ఈరోజు చాలా మంచి రోజు అండి. మేము ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుంచి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎక్స్పో అండి. ఇది ఇయర్లీ ఒకసారి వస్తున్నాం మన విజయవాడ ఏ కన్వెన్షన్లోనే. ఈ రోజు 16 నుంచి 20 తారీఖు వరకు ఈ ఎక్స్పో మన వెడ్డింగ్స్ కోసం, వరమహాలక్ష్మి కోసం మనం ప్రసిద్ధి పెట్టాం. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మేడం గారికి. చాలా బిజీ షెడ్యూల్లోనే 5 మినిట్స్కి రమ్మన్నాను. మేడం గారు బ్లెస్సింగ్స్ లాస్ట్ టైంగా చేశారు. చాలా బాగా జరిగింది. ఈసారి మేడం పర్సనల్ రిక్వెస్ట్ చేశారు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చారు. ఈ స్టాల్ అండి 14 స్టేట్స్ ఉన్నారండి. 70 స్టాల్స్ పెట్టారు అనమాట. డిఫరెంట్ ఇక్కడ వన్ రూఫ్ లోనే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ వీవర్స్ అండి, మెయిన్ ఈజ్ వీవర్స్, మెయిన్లీ హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ అండ్ సిల్క్ మార్క్ ప్రోడక్ట్ అక్కడ దొరుకుతాయి. కాబట్టి విజయవాడ మహిళలు అందరికి మేము ఉద్దేశించంటే ఈ వెడ్డింగ్స్ కోసం మీరు ఏ షాప్స్కి వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ నేను వీవర్స్ ప్రైస్ లో దొరుకుతుంది. కాబట్టి వెడ్డింగ్స్ కి, వరమహాలక్ష్మికి మనం ఇక్కడే వచ్చి కొనమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఇండియన్ గ్యాలరీ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఇక్కడ మన ఏ కన్వెన్షన్లో ఈ రోజున స్టార్ట్ చేశారు. ఇది 5 days ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్యూర్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్స్, సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్. అంటే ఇది ప్రత్యేకంగా మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా. ఎందుకంటే మనం షాప్స్కి వెళ్తాము సిల్క్ అనే ఉద్దేశంతో, మనం సిల్క్ కానిది కూడా మనం తీసుకుంటాం. దానివల్ల ఇవాళ ఏంటంటే ఈ ప్యూర్ సిల్క్ వాడినట్లయితే మన హెల్త్కి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మన వాతావరణ భూగోళ పరిస్థితులను బట్టి ఇవాళ మనకి ఉష్ణం ఎక్కువ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాబట్టి ఈ సిల్క్ అనేది ధరిస్తే అటు చేనేత కార్మికుడికి మనం ఉపయోగపడినట్లు అవుతాం, అలాగే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కింద మన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కళ్ళం ఇక్కడికి రావాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి, అతి దగ్గరలో విజయవాడని మన అందరం కూడా రాజధానిగా తలుస్తాము. అటువంటిది గత 5 సంవత్సరాలలో విధ్వంసం వైపుగా నడిచిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో గత సంవత్సర కాలంగా కోలుకుని ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండి ఇవాళ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇన్ని ఎగ్జిబిషన్స్ మన విజయవాడకు వస్తున్నాయంటే దానికి కారణం ప్రజలు మళ్ళీ ఉత్సాహం వెల్లువికి ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర పాలన పట్ల ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ప్రజలు అత్యుత్సాహంతో ఈ రోజున ఈ ఎగ్జిబిషన్కి రావటం. మరి ఇక్కడ ముఖ్యంగా వెడ్డింగ్, అదేవిధంగా వరమహాలక్ష్మి సంబంధించిన చాలా ఈ గ్యాలరీలో అన్ని రకాల ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ ఇది మనకు అతి తక్కువ, అంటే అక్కడ ఏదైతే నేస్తా ఉన్నారో అదే మరి రేటులో మనకి ఇవాళ కాస్ట్ కూడా మనకి చాలా ముఖ్యం కదా. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన వెడ్డింగ్ కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది అని అంటే మనకి దాదాపుగా అన్ని ఉత్తర దక్షిణ రాష్ట్రాలే కాదు, అటు అస్సాం నుంచి కూడా ఈ రోజున ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. చందేరి, అదేవిధంగా బనారస్, బెంగాలీ, ఖాదీ, గద్వాల్, మన హ్యాండ్లూమ్స్ ఇక్కడ మన వెంకటగిరి, మన మంగళగిరి, అదేవిధంగా మన ఉప్పాడ, ఇలాంటి మొత్తమే కాకుండా అటు ఉత్తర దక్షిణ రాష్ట్రాల వైపు నుంచి, అటు అస్సాము, గ్యాంగ్టాక్ అటువైపు నుంచి కూడా వచ్చిన క్లాత్ని చూపించడం జరిగింది. అన్నీ కూడా ముఖ్యంగా ప్యూర్ సిల్క్ మార్క్. ఇది మనం గమనించి తక్కువ ధరల్లో కూడా వాళ్ళు ఏదైతే నేస్తా ఉన్నారో అదే రేటుకి మనం ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. చేనేత కార్మికుల్ని మన అందరం వాళ్ళని ప్రోత్సహించటం, అదేవిధంగా మనంగా పెళ్ళిళ్ళకి అన్నీ కూడా తృప్తిగా ఇక్కడ ఈ సారీస్, ఈ ఎగ్జిబిషన్ ని చూసి మనం ఎక్కడెక్కడికో అన్ని రాష్ట్రాలు తిరిగే పని లేకుండా భారతదేశం మొత్తం మీద ఉన్న అసలు చీర అంటేనే ఆడది మెచ్చింది అందం అంటారు మన వాళ్ళు. అంటే ఇక్కడ లేడీ అనేది ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ప్రేతంగా
ఆకర్షించబడే ఈ చీర కట్టు బొట్టు మన సంస్కృతి మన సాంప్రదాయం అన్నీ వెల్లివిరియాలంటే ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విదేశాలకు కూడా తీసుకెళ్లే విధంగా ఇక్కడ అన్ని కొలువుదీరు ఉన్నాయి, ఇన్ని స్టాల్స్. మరి ఇదే మనం తిరిగి కొనుక్కోవాలి అని అంటే దాదాపుగా 1 సంవత్సరం పాటు తిరిగితే కానీ అన్ని రాష్ట్రాల పాటు ఇక్కడ ఉన్నంత డిజైనింగ్ క్లాత్ అనేది మనకి అందదు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.